ఏంటో తెలుసా? నా పేరు భాగ్యలక్ష్మి అండి. నాకు 77 సంవత్సరాలు. ఫైనల్గా నా కోరిక ఇప్పుడు నెరవేరిందండి. నేను వెళ్ళి 13 పడగానే పెళ్లి చేశారు. అప్పుడు 6వ తరగతి చదివాను, కంప్లీట్ అయింది. 400 జీతం, అది 1500 అయ్యేదాకా చెప్పా. అదొక గొప్ప, నాకు చాలా చాలా ఏంటంటే నేను గెలిచాను జీవితంలో అనుకున్నాను అప్పుడు. ఎందుకంటే డబ్బు, బంగారం, ఇల్లు, భూములు, ఈ ఆనందం కన్నా గొప్పనా అది? మీకు యాక్టింగ్ అంటే ఇష్టం అంట, చాలా యాక్టింగ్ చేస్తారా? అది కూడా ట్రై చేశాను, కారణాల వల్ల పోలేకపోయాను. ధైర్యం ఉంటుందా, సంకల్పం ఉంటుందా? నేనైతే అలా ధైర్యం చేసి ఆయనతో సరిదంటే కష్టపడ్డాను. ఖచ్చితంగా ఈక్వల్ గా కష్టపడ్డాను. మనకంటే తక్కువ వాళ్ళని చూసుకోవాలి, ఎక్కువ వాళ్ళని చూసుకుంటే నువ్వు షావుకారు చెప్పిన మాట విను, ఎవరి జోలికి పోకు, కొడతారు వాళ్ళు నిన్ను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఏడ్చుకుంటూ బిడ్డకు చెప్తుంటే, మనం సంతోషపడాలనుకుంటే చిన్నదాన్ని కూడా సంతోషం. ఉన్నది వదిలేవు, లేనిది వలచీవు, ఒక పొరపాటుకు యుగములు వగసేవు. తగ్గేదేలే అది, తగ్గేదేలే. నాకు 20 ఏళ్ల వయసు అప్పుడే పెట్టాలన్న కోరిక ఉండే. అప్పుడు ఇక పిల్లలు, సమస్య, సంసారం. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు, 12 మంది మనుమలు మండలం. అందుకని ఇక నాకు వీలు కాదు. ఒకరి పెళ్ళని, ఒకరి పుట్టినరోజని, ఒకరి మ్యారేజ్ డే అని, ఇలా ఇలా ఎన్నో వస్తూనే ఉంటాయి. పండుగలని, పబ్బాలని అవి చేసే వరకే నేను ఇక పెట్టుకోలేకపోయాను. అందుకని మా మనవాడు ఒకరోజు కూర్చొని అడిగాడు అన్నట్టు, మా అమ్మ నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడిగాడు. ఏం పేరు మీ మనవాడి పేరు? సాయి మణికంఠ. అడిగాడు, అడిగితే సరే చెప్తానులే, ఉంది వాడి ఇష్టం అయితే పెట్టిస్తాడు, లేకుంటే లేదని. ఇలా క్యాంటీన్ పెట్టాలని ఉండే ఎప్పటి నుంచో, కానీ నాకు వీలు కాలేదు, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నానంటే నేను పెట్టిస్తాను నానమ్మ అన్నాడు. 3-4 నెలలు కాగానే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకోరమ్మా? నేను అప్పుడు ఎంత చదివించారు, 12 వెళ్ళంగానే పెళ్లి చేశారు. 12 సంవత్సరాలకే పెళ్లి చేశారు. 12 వెళ్ళి 13 పడగానే పెళ్లి చేశారు. అప్పుడు 6వ తరగతి చదివాను, కంప్లీట్ అయింది. నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మ వద్దన్నారు. నేను వద్దంటే అక్కడికైనా ఒక 20 days స్కూల్ పోయా. నేను బుక్స్ కొనియా అన్నాడు. మీ అత్త గాని మీ భర్త గాని చదువుకోమంటే చదువుకో, నేను ఆబ్జెక్షన్ చెప్పా అన్నాడు. మా ఆయన చదువుకోమన్నాడు. ఆయన BSc చేశాడు అప్పుడు. అంటే మా అత్తగారిని అడిగితే మా అత్తగారు వద్దన్నారు. మా ఇంటి కోడళ్ళు బయటకు వెళ్ళి చదువుకోకూడదు, నాకు ఇష్టం లేదన్నారు. అందరు ఒప్పుకున్నారు, కానీ మా అత్తగారు ఒప్పుకోలే. తప్పనిసరి ఊకోవలసి వచ్చింది. అలాంటప్పుడు ఎలా అంటే, మా భర్త చనిపోయిన తర్వాత ఇక పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళు ఎవరు అత్తగారింటికి వాళ్ళు వెళ్ళారు. కొడుకు పెళ్ళయింది, కోడలు చూసుకుంటది. నేను ఒక్కదాన్ని కదా, మనసు అంతా బాగాలేదని మా ఫ్రెండ్ కూతురు ఉండే, ఒక ప్రైవేట్ స్కూల్ ఉండే. పోయి అయితే అడుగుతా, చూద్దాం అని పోతే ఆంటీ ఎందుకు వచ్చారు అని అడిగింది. అడిగితే నాకు ఇట్లా చదువు చెప్పాలని ఉందమ్మా అంటే, నాకు అంకుల్ చనిపోయినాక నాకు బాధగా ముందుకొచ్చా, ఏమీ వేయడం లేదంటే, ఆంటీ ఫస్ట్ క్లాస్ పోయి కూర్చోపో అన్నది. అప్పుడు చదివింది కొంతనే కదా, అది కూడా ఇచ్చిందంటే గొప్ప. పోయి ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఒక 2-3 నెలలు, 5-6 నెలలు కాగానే నా స్టడీ, ఆ స్టడీని చూసి ఆమె గొప్పగా ఫీల్ అయింది. అంటే ఇంట్రెస్ట్ గా చెప్పడంగా, ఏదైనా పని చేస్తాను అంటే దాన్ని మంచి లెవెల్ కి తీసుకుపోతా. నాది ఒక పట్టుదల. ఇప్పుడు ఇది చెప్తున్నాను అంటే దీనికి సరైన సమాధానం చెప్పాలి అని ఒక పట్టుదల. అప్పుడు సరిగా చెప్పాలి అని అంటే నాకు వచ్చింది. ఇప్పుడు అప్పుడు చదువుకున్నామంటే మళ్ళీ ఇప్పటి వరకు అసలు నేను బుక్ కూడా ముట్లా. ఇవి ఒత్తులు, ఇవి అల్లులు, ఇవి అక్షరాలు అన్నది ఏముండే, మెల్లగా మెల్లగా వాళ్ళతుందంటే నేర్చుకున్నాను నేను కూడా. వాళ్ళు ఇప్పుడు ఇది అంటే ఏంది అని అడిగితే పూర్వకాలు చెప్పింది. దాన్ని బట్టి నేనే డెవలప్మెంట్ అయ్యా. 18 మందిని ఇచ్చింది నాకు, 60 మందిని చేశాను. అది చెప్పిన పద్ధతి విధానం అందరికి నచ్చి వేరే స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చి నా దగ్గర వేసాను. ఆలు, ఒత్తులు, అల్లులు ఇవన్నీ నేర్పి ఒక ట్రైన్లో ఒక 500 వరకు నేర్పించి
ఆ అమ్మాయికి అప్పచెప్పేదాన్ని. ఆహా. ఆ అమ్మాయికి అప్పచెప్తే ఆ అమ్మాయి 1వ తరగతి సరిపోయినంత చెప్తే ఆమెకు పంపించేది అన్నట్టు. ఆహా. 2 సెక్షన్లు చేసే వరకు ఆమెకు అభిమానం ఎక్కువైపోయింది. ఓకే. అలా 8 సంవత్సరాలు చెప్పా. అమ్మా. 400 అప్పుడు ఎంత 400 జీతం, అది 1500 అయ్యేదాకా చెప్పా. అదొక గొప్ప నాకు చాలా చాలా ఏంటంటే నేను టీచర్ గా చెయ్యాలనుకున్నా. ప్రైవేట్ అయితే ఏదో ఒకటి చేశాను నేను. నేను గెలిచాను జీవితంలో అనుకున్నాను అప్పుడు. అప్పుడు అనిపించింది. చాలా అలా నడిచింది నా బండి 8 ఏళ్ళు. ఓకే. చాలా బాగా. ఆ తర్వాత ఏం చేశారమ్మా మరి? ఒకసారి ఎలక్షన్స్ వచ్చినాయండి. ఎలక్షన్స్ వస్తే పోలీస్ ఆయన డ్రెస్ వేసుకొని కుర్చీలో కూర్చున్నాడు. బయట కూర్చుంటారు కదా పోలీసు. సార్ నేను అప్పటికే 1 ఇయర్ అయింది బండి పెట్టి. స్కూల్లోకి వెళ్ళడం బంద్ అయింది అది. అయితే అప్పుడు నేను మేడంతో మాట్లాడింది ఉందని చెప్పి వెళ్ళాను. వెళ్తే అబ్బాయి కూర్చున్నాడు. కూర్చుంటే సార్ నేను కొంచెం లోపలికి వెళ్ళాలి. సార్ ఏంటమ్మా సార్ అంటున్నారు, మీరు నా గురువు. నేను వండర్ అయ్యాను అప్పుడు. పోలీసోడు ఎలక్షన్ లో కూర్చుంటారు కదా, అలా ఏంటి అట్లా అంటున్నావు అంటే, మేడం నా పేరు ఇది కదా, మీరు నా క్లాస్ చెప్పలేదా, చిన్నప్పుడు చెప్పలేదా అనేవాడు. నేనైతే ఎంత ఆశ్చర్యమైంది నాకైతే, నిజంగా చెప్తున్నా చాలా సంతోషం వేసేది, చాలా చాలా ఆనందం. ఎందుకంటే డబ్బు బంగారం ఇల్లు భూములు ఈ ఆనందం కన్నా గొప్పనా అవి, అలా అనిపించేది నాకు. చాలా రోజుల దాకా ఉన్నాను కాబట్టి ఆ స్కూల్ కూడా నాకు ఆ కోరిక కూడా తెలియదు. ఈ ఒక్క కోరిక తీరాలని చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అడగంగానే పెట్టించాడు అంటే ఎంత ఆనందం చెప్పు. అడగంగానే పెట్టించండి కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా కానీ ఇంట్లో భార్య కానీ అమ్మ కానీ ఎవరైనా చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఉట్టిగా ఉండాలనుకునేటప్పుడు మరి మీరేమన్నా వాళ్ళకు వాళ్ళు బతకాలనిపిస్తుంది కదా, ఎవరికి వాళ్ళు బతకాలి, నాకు నేను సంపాదించాలి, నేను పిల్లలను పోషించుకోవాలి అని అనుకుంటారు కదా. అందుకని వాళ్ళకు కూడా పాపం మీరు చేయూతనిచ్చి వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు, మీకు ఆతనైనంత సహాయం చేసి వాళ్ళకి పెట్టుబడి పెట్టి అండ్ వాళ్ళే మెల్లగా 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 వాళ్ళే డెవలప్మెంట్ అవుతారు అన్నదే నా కోరిక. నేను ఇప్పుడు ఓన్గా మా ఫ్యామిలీ మెంబర్స్తోని కలిసి బామ్మ స్టోరీస్ అని హోటల్ పెట్టుకున్నాము. బామ్మ అంటే ఎవరో కాదండి, మా అత్తయ్య గారు. మా అత్తయ్య గారి ప్రోత్సాహంతో మేము పెట్టుకున్నాము. మా అబ్బాయి మాకు ఇది హోటల్ పెట్టించారు. మా అత్తగారికి హోటల్ బిజినెస్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఎన్నో ఏళ్ల నుండి కోరిక మా అత్తకి ఇప్పుడు నెరవేరింది. నాకు జాబ్ చేసినప్పుడు 15 ఏళ్ళు చేసినా కానీ నాకు తృప్తి అస్సలు లేదు. కానీ ఇప్పుడు ఓన్ బిజినెస్ పెట్టుకున్న కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ హోటల్లో మీరు ఏమేమి చేస్తారమ్మా? ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి మనకు? అన్ని రకాల దోశలు, పూరి, వడ, ఇడ్లీ, బోండా, పరాటా. ముఖ్యంగా ఏంటంటే తొందరగా డెవలప్మెంట్ కావాలని అనుకున్నప్పుడు ఆలోచన సర్వపిండి వేసుకోవాలి. పాతకాలం వంట అప్పుడు సర్వపిండి స్టార్ట్ చేశాను. దాంతో నేను ఓన్గా బండి దోషాలు తయారు చేశాను. అది కూడా పెట్టాను. బొబ్బట్లు, గుంట పండుగలు వీటితోని మాకు డెవలప్మెంట్ అయింది. ఎక్కువ స్పెషల్ ఏంటంటే ఏం చెప్తారు ఇక్కడ? సర్వపిండి స్పెషల్, బండి దోశ, గుంట పొంగనాలు అవి ఎక్కువ పెట్టారండి. అవునవును, ఎక్కడ దొరకాయి అవి మాత్రం కంపల్సరీ రోజు సాయంత్రం. సర్వపిండి కూడా ఎక్కడ దొరకదు కూడా వాళ్ళు ఇంత చేస్తారు. ఇంత చేసి వాళ్ళు మొత్తం ఆయిల్లో వేపుతారు. అట్లా కాదు, మాది ఇంత దాన్ని కొంచెం ఉడికి ఫస్ట్ కొద్దిసేపు ఉడికిసి మళ్ళీ తిప్పుతాం. అదే నూనెతో తిప్పి మళ్ళీ ఆ నూనె పంపుతాం. వాళ్ళకి ఆరోగ్యాలు ఇదైతే అని చెప్పి మేము వంటేసి మళ్ళీ బోర్లు వేస్తాం. ఇట్లా పెడతాం కదా, ఇట్లా బోర్లు వేసి ఒక్క 2 నిమిషాలు ఉంచేస్తే మొత్తం నూనె ఏమున్నా వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకు తినడానికి ఇస్తాం. పెరుగు అంటే పెరుగు కావాలి, పెరుగు దాంట్లో చట్నీ కావాలంటే చట్నీ పెట్టి ఇచ్చేస్తాం. 4 నెలలు అర్థం కదా. ఎలా నడుస్తుంది మరి ఇప్పుడు? చాలా మంది రీల్స్ చూసి వస్తున్నారు. బామ్మ చూడాలి, బామ్మ చేస్తారు, పిల్లలు తినాలి, బామ్మతో మాట్లాడాలి, బామ్మ ఇంత మంచిగా చేస్తుంది, బామ్మ కూడా ఎంత నీట్ గా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది అని వాళ్ళు కూడా వచ్చి కూర్చొని నాతో మాట్లాడి అదే సెల్ఫీ తీసుకొని చాలా మంది 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వచ్చి నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి, మేము ఈ వయసులో ఇంత కష్టపడుతున్నామంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ అని వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారు. చాలా మంది వస్తున్నారు. చాలా మంది ఇలా కొండాపూర్ వచ్చారు. ఒక 6 వచ్చారు, ఆడపిల్లలు మగపిల్లలు. ఆ రోజు ఫుల్ అన్నట్టు మంది. సండే ఆ రోజు బయట 1/2 అవర్ నిలబడ్డారండి. ఇదేం చేస్తాను నాన్న, కూర్చొని నాన్న, నాకే బాధగా ఉంది అంటే, వద్దు బామ్మ నేను నిలబడతాను, మీరు మీ పని చేసుకుని అయిపోయేదాకా మాట్లాడతామని అందరు వెళ్ళిపోయేదాకా ఉండి దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా
మాట్లాడి ఆ, వాళ్ళకి ఎంత సంతోషమైందో బొబ్బట్లు, సర్వపిండి, పన్ను దోశ అందరూ ఒకటి ఒకటి కొనుక్కొని తిన్నారు. ఆ. సంతోషంగా వెళ్ళారు. మేము అందరం ఫాలో కొట్టాము, లైక్ చేసాము. ఫేమస్ అయిపోతున్నారమ్మా మీరు. చాలా వస్తున్నాయట, నాకు కూడా తెలియదు. నేను నిజంగా నేను ఇప్పుడు అందులో చూసే వచ్చాను మిమ్మల్ని. అలా అందరూ కూడా ఇష్టపడుతున్నారు. అవును. ఎందుకో తెలియదు, భగవంతుని దయ ఈ వయసులో కూడా నన్ను ఇంత పొజిషన్ లో తేవాలని ఆయన నిర్ణయం కూడా ఉండాలి. ఉండాలి కదా. ఆయన నిర్ణయం కూడా ఉందనుకో. మనకు కొంచెం డెవలప్మెంట్ అయ్యేదాకా కష్టపడి తర్వాత కొంచెం మనకు అనుకూలమైంది అనుకో, ఒక మనిషిని పెట్టుకుంటే సార్ జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, అంతే కదా. అంతే. మరి ఎప్పుడు మేము కష్టపడుతున్నాం, కొన్ని రోజులు అయితే కూర్చుంటాం కావచ్చు. ఇలా ఎంతో మందికి నచ్చి రావచ్చు. ఎన్నో రకాలు ఉన్నాయి. అట్లా లీడ్ కి తీసుకునే వాళ్ళు రావచ్చు, పార్ట్నర్షిప్ ఇయర్ రావచ్చు, మేము కూడా ఇందులో ఉంటాం మాకు ఇష్టం అని రావచ్చు. ఎన్నో రకాలు ఉంటాయి కదా. అలా అలా కాకుండా ఒకవేళ కష్టపడి మనం 4 రాళ్ళు సంపాదించుకున్నాక 10 రూపాయలు వస్తున్నాయి అనుకో, 5 రూపాయలు పెట్టు, మనిషిని పెట్టుకో, 5 రూపాయలు అయితే మిగులుతున్నాయి. ఇలా చేయమంటే వాళ్ళే చెప్తారు. అయితే చేసి అక్కడ కూర్చుండి కూడా మనం చెప్పినా అందుకని అలా భయపడే అవసరం లేదు. ధైర్యం ఉంటే చాలు, సంకల్పం ఉంటే చాలు. నేనైతే చాలా కష్టపడ్డాను, చాలా చాలా. అంటే నా కష్టం చెప్పరాదు చిన్నప్పటి నుంచి. అంటే మా వారు తక్కువ బిజినెస్ తక్కువ, అంటే ధైర్యంగా చేయడం కానీ, ముందుకు వెళ్ళడం కానీ, ఇది కొనాలి అంటే ఏమో లాస్ట్ భయపడద్దండి, కొనండి, వస్తే వస్తుంది, పోతే పోతే, మన అదృష్టం అనేదాన్ని. అలా ధైర్యం చేసి ఆయనతో సరిదంటే కష్టపడ్డాడు, ఖచ్చితంగా ఈక్వల్ గా కష్టపడ్డాడు. ఆయన కన్నా ఇంకా ముందడుగు వేసేదాన్ని. ఎందుకంటే 3 పిల్లలు, పెళ్లిళ్ళు, పేరంటాలు, పనులు, పెళ్లి అయిందనుకొని సంబరపడదు. ఇంకా 4 ఖర్చులు ఎక్కువ వస్తాయి, మ్యారేజ్ డే అని, సీమంతం అని, అదే అమ్మో అలా ఖర్చులు ఉంటాయి. అవన్నీ చేయాలంటే ఎట్లా? మరి ఆయన అక్కడే ఉంటే నేను ఇక్కడే ఉంటే పిల్లలు ఎట్లా? అలా అనుకొని నేను కూడా ఆయనతో అంటే సరిగ్గా కష్టపడి పిల్లలను మాత్రం మంచి పిల్లలకి ఇచ్చి, ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఒక 4 రోజులు హాయిగా సుఖంగా ఉండాలి అని అనుకోవద్దట. ఎప్పుడు అనుకోవద్దు. అయినింటికి ఆడపిల్లనిచ్చి లేనింటి కోడలు తెచ్చుకుంటే మన దగ్గర మనం చెప్పిన మాట వింటుందని అప్పుడు వెనుకట అనేవాళ్ళు. అయినింటికి ఆడపిల్లనిస్తే మనకి గుర్తురాదు. ఇప్పుడు నాకు నిద్రలో కూడా వాళ్ళు గుర్తురాదు. ఎప్పుడు లేస్తారమ్మా? మార్నింగ్ 4ంటికి లేస్తారు. 4ంటికి లేస్తారు పొద్దున. 4ంటికి లేచి ఇక్కడికి వచ్చేస్తారా? 4ంటికి లేచి స్నానం, యోగా కూడా చేస్తాను. యోగా ఎంతసేపు నువ్వు 10 నిమిషాలు చేయి, 5 నిమిషాలు చేయి, కానీ మనసు ప్రశాంతంగా. వాకింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ అవుతుంది అనుకో, వాకింగ్ అయితే వాకింగ్ చేసేదాన్ని, యోగా చేసేదాన్ని, ఎక్సర్సైజ్ చేసేదాన్ని. అలా బాడీ నా అదుపులో ఉంటుంది. ఇప్పుడు మనం ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలంటే కష్టపడాలి. నాకు షుగర్ ఉంది, అన్నం తిన. అన్నం అంటే ఎప్పుడు పండుగ వస్తుంది తింటా. మొన్న డాక్టర్ దగ్గరికి పోతాను, ఎందుకు తినవమ్మా అన్నం, కేజీ వచ్చింది కదా, ఇప్పుడు బలహీనంగా ఉంటది, కనీసం రోజు గింతనన్న తినమని చెప్పాడు. డాక్టర్ చెప్పింది పాటించాలి కదా అని 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు కొంచెం. రోజు ఏం తింటారు? మీ డైట్ ప్లాన్ ఏంటి అసలు? జొన్న రొట్టె, గోధుమ రొట్టె, రాగి రొట్టె, రాగి దోశ, ఇట్లా ఏది ఉంటది. బిర్యానీ అన్నను ఏది ఉన్నా తింటారు. ఆయిల్ ఫుడ్ తక్కువ తింటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఏం కాదు, ఆరోగ్యంగానే ఉంటుంది. నా మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు నాకేం లేదు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిడ్డలకే వచ్చినాయి మోకాలు. చూడండి, మరి మీరు స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకా పెద్దమనైతే మెల్లమెల్లగా నడుస్తుంది. నాకే ఆశ్చర్యం అవుతుంది, ఏంటి అని అంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి మమ్మీ అంటది. అమ్మ మీరు కథలు చెప్తారంట మంచిగా, నిజమేనా? చెప్తాను, చిన్న చిన్నగా పిల్లలకు స్కూల్లో చెప్పేదాన్ని. అలా కూడా ఇప్పుడు కూడా మొన్న ఇట్లా సోషల్ మీడియాలో చెప్పంటే 2-3 కథలు చెప్పా, చిన్నగా. మా కోసం ఒక చిన్న కథ చెప్తారు ఏదైనా? చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఒక షావుకారు ఉంటుంది, వాళ్ళకి పొలాలు, తోటలు అన్నీ ఉంటాయి. బర్రెలను, గొడ్లను, ఎడ్లను అన్నిటిని పెంచుకుంటారు కదా వాళ్ళు. ఒక ఆవును కూడా ఏంటంటే, ఆవును పొద్దున్న లేచి చూసిన పుణ్యమే, దానికి దండం పెట్టిన పుణ్యమే. ఒక ఆవును పెంచేటాను. ఆవును పెంచితే చిన్నప్పుడు తెచ్చుకొని పెంచుకున్నారు. అది పెద్ద అయ్యాక దానికి ఒక చిన్న లేగదోట వచ్చింది. అది రోజు ఆ షావుకారి కూలి వాళ్ళతోని గడ్డి వేయించడము, శ్రద్ధ బట్టి
కుర్ది పెట్టడం అలా పెట్టేవాడు. అప్పుడు కుర్ది అనేవాళ్ళు కదా, ఉమ్. అవన్నీ కలుపుతారు కదా, అన్నం మిగిలిన అవునవును. కుర్తి అంటారు కదా. కుర్ది అని అది పెట్టి గట్టి వేసేవాడు. పాపం అది కూడా అమ్మో మా షావుకారి కూడా చాలా మంచిగా చూసుకుంటున్నాను అవి కూడా అనుకుంటాయట భక్తులు. ఉమ్. అని లేక దగ్గర ఉండడం, ఎడ్లతోని కొద్దిసేపు దూరంగా తీసుకుపోవడం, అవి మేత మేయడం రావడం ఇలా జరుగుతుండేది. ఒకరోజు ఆ రోజు కూడా అందరిలాగానే ఎద్దులు గొడ్లు బర్రెలు ఉంటాయి కదా, వాటి ఆవును కూడా తీసుకుపోండి, ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదా నా షావుకారి అంటే ఆవును కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్తే అది మేస్తూ 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 ఈ గొడ్లకు ఎడ్లకు కొద్దిగా దూరంగా వెళ్ళిపోయింది, ఉమ్. గమనించలేదు. ఉమ్. కొంచెం దూరం పోయినాక దానికి ఒక పులి కనిపించింది ఉమ్. ఆవుకి. ఉమ్. ఆ పులిని చూసేసరికి లోపల భయపడి ఆ పులి దగ్గరికి వచ్చి నిన్ను వాళ్ళ తినేస్తా, నాకు ఆకలి బాగుంది అంటది. ఇప్పుడు ఎట్లా నేను చనిపోవడమైనా ఆఖరిసారి కూడా నా బిడ్డను చూసుకోవాలి కదా కళ్ళతో అని మనసులో అనుకుంటాదట. అనుకోనప్పుడు నేను ఒక మాట అడుగుతా, పిల్లి కాదు ఏమనుకోకు, తింటే తిను పర్వాలేదు, నీ ముందుకు వచ్చినా కాబట్టి నీకు ఆహారం కావాల్సిందే తప్పదు, ఒక చిన్న అవకాశం ఇలా ఏంటి అంటే ఒక్కసారి పోయి నా బిడ్డను చూసి కడసారి చూపు చూసుకొని వస్తా అంటది. ఆవు కళ్ళకుంటే నీళ్ళు వస్తాయి దానికి. అప్పుడు ఆ పులి చూసి అయ్యో నువ్వు వస్తావని నమ్మకం ఏంటి, నా గ్యారెంటీ ఏంది, తప్పించుకోవచ్చు కదా, నేను ఎక్కడ నింపులాడాలి నేను అంటాడు పులి. లేదు లేదు నేను మాట తప్ప గోవును కాదు, నేను స్వచ్ఛమైన గోవును అంటాడు. అనగానే ఆలోచిస్తాడు కూడా, చిన్న లేక దూడ అంటుంది కదా, పోనీ లేక కాసేపు వదిలి పెడదామని ఆవును వదిలిపెట్టింది. ఇంటికి వెళ్ళి లేక దూడని దగ్గర తీసుకొని ముద్దాడుకొని, నువ్వు షావుకారు చెప్పిన మాట విను, ఎవరి జోలికి పోకు, కొడతారు వాళ్ళు ఎన్నో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఏడ్చుకుంటూ బిడ్డకు చెప్తుంటే, అమ్మా ఎందుకు నాకు ఇలా చెప్తున్నావు నువ్వు, వాటి భాషలో అమ్మా నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇలా నాకు అంటే, ఇలా జరిగిందమ్మా, నేను వెళ్ళక తప్పదు, అన్నమాట తప్పకూడదు, మనం తప్పు కదా, మరోసారి నేను చూసుకోవాలని వచ్చినా అని చెప్పి దానికి అన్ని విధాలు చెప్పేసి బయటకు వెళ్తాడు. వచ్చేసి వెళ్తాడు, అల్లంత దూరం నుంచి పులి చూస్తాడు ఆ వస్తున్నట్టుగా చూసి, ఆహా ఇంత సత్యపు నేను ఎక్కువ చూడలేదు, ఎక్కడ చూడలేదు, అది ప్రాణం మీద తీపి ఉన్నా కూడా మాట కొరకు సత్యమైన మాట కోసం వస్తుందని చెప్పి దగ్గరికి వచ్చేదాకా చూస్తాడు. చూస్తే దానికి కూడా మనసులో ఒక విధమైన మార్పు వచ్చేసింది. వచ్చి పులిరాజా ఇక్కడ ఉందండి, నాకు అదిసారి కూతుర్ని చూసుకొని వచ్చాను, ఇంకా మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకోండి అని కూర్చుంటాడు. కూర్చుండగానే అప్పుడు పులి ఏమంటది, వద్దొద్దు నేను చూడంగానే నాకు కూడా బాధ కలిసింది, ధ్యానోదయం అయింది నాకు, వద్దొద్దు నేను మింగను, నేను ఏం చెయ్యను, నువ్వు మంచిగా నీ బిడ్డ దగ్గరికి వెళ్ళి హాయిగా ఉండు అని చెప్తుంది రాదు. అంటే సత్యంగా మాట్లాడితే ఎప్పుడైనా గెలవచ్చు, ఎక్కడైనా గెలవచ్చు అనేది ఒక నీతి వాక్యం అని ఇలా చిన్నపిల్లలకి చెప్పేవాళ్ళు కథలు. అప్పుడు స్కూల్లో మాకు టీచర్లు ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు, కాకి కథ, కోతి కథ ఇలా చెప్పేవాళ్ళు. అలా చెప్పేవారికి ఇవన్నీ గుర్తుంచుకునేదాన్ని. బాగుందమ్మా కథ. అలా వచ్చేసి పాపం కూతురు దగ్గరికి పోయి కూతుర్ని గట్టిగా కావలించుకొని ఏడ్చిందట, ఈ రోజు నేను నీకు కనబడకపోతుంది అంటే సత్యం ఎప్పుడైనా గెలుస్తుంది, నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తుంది, అందుకని చెప్పి నన్ను పులిరాజు చాలా మంచివాడు, నా సత్యాన్ని చూసి నన్ను వదిలిపెట్టాడని ఆ కూతురు బాధపడ్డాడు. అప్పుడు ఆ తల్లి కూతురు ఇద్దరు బాగుంటారు. అంటే నీతి ఏమున్నది, సత్యం, నిజాయితీ, అబద్ధం ఆడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా ఎంతమంది తప్పించుకునే వాళ్ళు అడిగే వాళ్ళు. అలా కాకుండా అలా ఉంటే దేవుడు ఎప్పుడైనా మేలు చేస్తాడు. నీతి నిజాయితీగా ఉండాలి, ఇచ్చిన మాటను తప్పకుండా పాటించాలి. అబద్ధం ఆట ఏముంటది, ఆడకూడదు. ఆడపిల్లల ముందు కానీ కోడల ముందు, ఇప్పుడు మా కోడలు ఉంది కదా, నన్ను ఒక తల్లి లాగా తీసుకుంటాను, నేను ఆమె కూతురు లాగా తీసుకుంటాను, గొడవ కానీ వెళ్ళి కానీ పెట్టుకో, ఎందుకు పెట్టుకోవాలమ్మా, మన ఇంటి పిల్లను ఒక ఇంటికి ఇస్తే ఆమె కూడా కోడలే కదా, మరి ఈమె కూడా కోడలే, ఆ ఇంటికి ఆమె కోడలేనప్పుడు ఇక్కడ కూడా కోడలే కదా. అందుకనే వాళ్ళు కూడా ఆడపిల్లలాగానే మనం ఎందుకు కుప్పడాలి, ఎందుకనాలి, అప్పుడు చెప్పినప్పుడు ఒకసారి అంటే మనమని కాదు, ఒకసారి కోపం అలా చేసుకోవాలమ్మా ఇలా చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మాత్రం వదిలిపెట్టాలి, గొడవ చేసి చెప్పేదాన్ని కాదు. ఆమె కూడా అది బాగా. ఇంకోటి ఏంటో, నేను మీకు యాక్టింగ్ అంటే ఇష్టం అంట, చాలా యాక్టింగ్ చేస్తారా? అది కూడా ట్రై చేశాను, కారణాల వల్ల పోలేకపోయాను. ఇప్పుడు అవకాశం ఇస్తే చేస్తా, ఇప్పుడు కూడా చేస్తా, ఇప్పుడు కూడా చేస్తా. ముసలి పాత్రలు ఎన్ని ఉండేవా? అవును, చాలా మేకప్ తోని కదా ఏదైనా. ఎవరైనా కావాలి అనుకుంటే ఇప్పుడు కూడా చేయడానికి ముందుకు వస్తాం. సినిమా డైలాగ్ ఏదైనా చెప్తారా మాకోసం, చిన్నది ఏదైనా? పుష్ప అది ఏమన్నా చెప్తారా? అదే తగ్గేదేలే అని.
అట్లా తగ్గేదే లేదు. ఆ, అది ఇక గుండమ్మ కూడా ఎలా అల్లరి చేసేది, ఏయ్ జాగ్రత్త బిడ్డలను కోడళ్ళని ఎట్లా ఆడిచ్చేది, అవును. చాలా అల్లరి చేసేది. ఉమ్. ఈ బంగారం నాకే, ఇది మీకు లేదు, మీకు ఈ గొలుసులు ఇవ్వను, అన్ని నా కూతురికే, ఆ. మీకేం ఇచ్చేది లేదు, ఇలా చెప్తుంటాయి కదా గుండమ్మ కూడా. చాలా మంచి యాక్టింగ్ చేసేది. హీరో నాని అంటే ఇష్టమా? ఒక ఒక విధంగా ఎంత చక్కగా చేస్తాడు యాక్టింగ్. అప్పుడైతే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఇప్పుడు నాని అంటే ఇష్టం. అదే ఒక రీల్ చూసాను, జడల్లో వేసుకొని రీల్ చేశారు, బాగుంది అది. మా మన్మడు చెప్తా ఉంటాడు, నేను చేస్తా ఉంటారా? కానీ చాలా చక్కగా యాక్టింగ్ చేస్తాడు. అవును. కళ్ళల్లో ఒక విధమైన ఉంటది ఆయన దగ్గర. ఎంత ఎలాంటి యాక్టింగ్ చేసినా చాలా బాగుంటుంది. బాగుంటుంది. కలిసే అవకాశం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. చాలా కలిసినాక ఎంత అదృష్టం. అవును. ఇది చూడని చూసి కలవని. ఒకసారి చెప్పండి మరి నానికి ఏమన్నా. కానీ తప్పకుండా నన్ను కలుస్తారా బామ్మని, తప్పకుండా కలవండి, వీసి చూడండి, నా కోసం వస్తారా రాని, మీరు తప్పకుండా రావాలి, మీరంటే చాలా ఇష్టం నాకు. ఒక్కసారి నాన్నగారు వచ్చి బామ్మని కలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను అవును, కూడా. నాని చాలా ఇష్టం. నేను కోరుకుంటున్నా మనసారి ఒకసారి వస్తావా నాని, వచ్చి నన్ను కలుసుకుంటారా, తప్పకుండా కలుసుకుంటారా. నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలు నిన్ను కలవాలంటే. తప్పకుండా కలవాలని కోరుకుంటున్నాము. తప్పకుండా కలవాలని కోరుకుంటున్నా. ఇప్పుడైనా చాలా బాధ అనిపించింది, ఆ అబ్బాయి ఏం జీవితం రా ఇది అన్నట్టుగా. అప్పుడప్పుడు అనిపిస్తుంది. మరి అప్పుడు ఎలా బయటపడతారు దాని నుంచి? బయటపడేదాన్ని అంటే ఒక ½ అవర్ ఆలోచించేదాన్ని, ఇలా అదే జరుగుతుందా ఎప్పటికీ, ఒక రోజు మంచి రోజు రాకపోతుందా అని మళ్ళీ సరిపెట్టుకునేదాన్ని. అలా సరిపెట్టుకోకపోతే బతకలేం దాన్ని. బతకలేము. కష్టం అనేది, సుఖం అనేది అందరికి ఇస్తాడు దేవుడు. అప్పుడప్పుడు ఇస్తాడు, ఇవ్వడానికి కాదు, కొంత కొంత ఇస్తాడు. దాన్ని ఆలోచించుకుంటూ బతకాలి. ఆ సుఖాన్ని మనం పదును వేసుకుంటా, వాళ్ళే వేసుకుంటే దాన్ని ఆ రోజు సుఖపడ్డాను కదా చాలు ఇంకా అని అలా అనుకుంటూ ఉంటే పర్వాలేదు, జీవితం సాగుతుంది. ఇక దాన్ని మనసులో పెట్టుకొని ఆలోచిస్తే మాత్రం కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే కొందరు పబ్లిక్ చిన్న చిన్న కష్టం రాగానే సూసైడ్ చేసుకోవడం, చనిపోవడాలు చేస్తారు. నీకు ఏ పని చేతనే ఆ పని చేసుకొని బట్టి ఏమున్నదమ్మా, అందరు కోటీశ్వర్లే ఉంటారా, అందరు అదృష్టవంతులే ఉంటారా, చాలా మంది ఉన్నారు కష్టపడేవాళ్ళు. ఆ పూట కూడా అలా చూసుకోవాలి. మనకన్నా తక్కువ వాళ్ళని చూసుకోవాలి, ఎక్కువ వాళ్ళని చూసుకుంటే బతకలేము, అక్కడికి అందుకోలేము. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాననుకో, అరే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడు, ఇంకా నాకన్నా తక్కువ అని అనుకో, అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆనందంగా బతుకుతాం, ఎక్కువ పెద్దవాళ్ళతో పోల్చుకోకుండా. గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా భార్య భర్తలే అన్యోన్యంగా ఉన్న వాళ్ళని చూశానండి, ఎంత మంచిగా అనిపిస్తుందో వాళ్ళని. దానిక తీసుకో, కొంతమంది తాగకుండా కూడా భార్య పిల్లలను కుటుంబెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు ఈ కాలంలో కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం అయితే, ఆడదానికి పొద్దంతా చేసిన కష్టం మర్చిపోతుంది. అట్లా ఉంటది అన్నట్టు. ఇప్పుడు మా ఆయన తక్కువ కష్టపడ్డా కూడా చాలా ప్రేమగా చూసేవాడు. అది చాలా అనిపించేది. అది అది చాలా నాన్న, బంగారం పెట్టుకొని, వెండి పెట్టుకొని, 4 ఇళ్ళు కొనుక్కొని అలా కాదు. మనం సంతోషపడాలనుకుంటే చిన్నదాన్ని కూడా సంతోషపడాలి. 3 మల్లెపూలు వచ్చినా ఆనందపడుతుంది వాడు. బంగారంగా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఏది కోరుకోరు. ఇంత 3 మల్లెపూలు సాయంత్రం కాగా తెచ్చిందానికి, అమ్మ నా భర్త 3 మల్లెపూలు తెచ్చింది, ఎంత సంతోషపడుతుంది. అది బంగారమా, అది వెండి కాదే. అలా భర్త చూసుకోవాలి అనుకున్నవాడు ప్రేమ ఒకటి తీసుకొచ్చిస్తే చాలు. ఇంత ఇవ్వాలని కాదు, అంత ఇచ్చినా కాదు. ఆఖరికి మల్లెపూలు లేకున్న ప్రేమతో నేను నోటి ద్వారా కూడా ఆమెను ప్రేమించవచ్చు. ప్రేమించాలనుకున్నాడు, ఒక మాట అన్నది అనుకో, ఆమెకి ఏదో అనిపిస్తుంది బాగా అన్నప్పుడు, ఎందుకు బాధపడుతున్నా, నీకు ఏం కావాలి, ఏం కావాలని దగ్గర పెట్టుకొని తీసుకుంటే ఆమె ఎంత సంతోషపడుతుంది. మన భర్త దగ్గర తీసుకున్నాడు అని చెప్పి సంతోషపడుతుంది కదా. మామ, ఇప్పుడు మీ జీవితంలో మీకు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? ఆడపిల్లలకు మంచి ఇండ్లు దొరకడం, వారు సంతోషంగా ఉండడం అనేది ఆనందం కదా. మీ గురించి కాదు కానీ మీ పిల్లల గురించి ఆలోచన. పిల్లల గురించి ఆలోచిస్తాను, నా గురించి అని ఇది కావాలి అది కావాలి. మా మామగారు అప్పుడు పెళ్ళప్పుడు 30 తులాల బంగారం పెట్టిండదు. ఎంత? 30 తులాలు, 10,000 12,000 తులం అప్పట్లో. నా పెళ్ళప్పుడు 120 రూపాయలు తులాలు. దానికే కొట్లాడుకున్నారు. 100 120 మా అమ్మ వాళ్ళు,
వందే కట్టమని వీళ్ళు అప్పుడు. ఇప్పుడు చూడు ఎక్కడికో వెళ్ళింది. అందుకని నా పిల్లలకు మంచి ఇల్లు దొరకడం, వాళ్ళు సుఖపడడం అన్నదే ఉమ్. నా జీవితాశయము, నా లక్ష్యము, నా సంతోషం. బామ్మ ఇప్పుడు మీకు ఇది ఒక కోరిక ఉంది కదా హోటల్ పెట్టాలని, ఇది కాకుండా ఇంకేమైనా మిగిలిపోయిన కోరికలు ఉన్నాయా? ఇంకేం లేదు. ఏం లేవు. అన్ని అయిపోయినాయి ఇక, యాత్రలు కూడా చూశాను, యాత్రలు కూడా అయిపోయినాయి. జ్యోతిర్లింగాలన్నీ చూశాను. ఉమ్. ఇంకా కోరిక అంటే ఏం లేదు. ఇక ఒక మన్మడికి పెళ్ళి ఆ, వాణి సంతానం అయింది, ఇల్లు కొనుక్కుంటే చెప్పలేనంత ఆనందం. ఆ, నా కొరకంటే నేను ఈనాడు కోరుకోలేదు కదా, ఆ. నా పిల్లలు నా పిల్లలు Yes. మనకు కావాల్సింది అదే కదా, వాళ్ళు సుఖంగా ఉండాలనేది కోరుకు. వాళ్ళు సంతోషంగా ఉండాలి. బామ్మ ఇప్పుడు మీ జీవితంలో మళ్ళీ ఒక రోజు వస్తే, అలా ఇలాంటి రోజు మళ్ళీ తిరిగి వస్తే బాగుంటది నాకు అని అనిపించిన రోజే పని ఉంటే చెప్తారా? మా ఆయన ఉంటే బాగుండు అంటుంటే బతికితే బాగుండు. ఆ, కలిసి ఉన్నాం కదండి, అవును. ఎంత సంపాదించండి అన్నది కాదు, కానీ మంచిగా కలిసి ఉండేవాళ్ళు. ఏమైంది అసలు మీ ఆయన? హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వచ్చింది ఎప్పుడు? చెప్పిన మాట వినకుండా ఏదో ఏదో బిజినెస్, ఇది వద్దు ఇది వద్దు ఇది కొనద్దు, ఇలా లాభం రాదు అంటే అదే కొనేవాడు. ఓకే. అలా వద్దు అంటే వినక లాస్ట్కు మా ఆవిడ చెప్పినట్టు వినకపోతే అనుకున్నాడో ఏమనుకున్నాడో ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చింది. అందుకని ఇంకా కొన్ని రోజులు బతుకుతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఏ బాధ కంటే లేదు కదా, నేను ఇద్దరం ఇప్పుడు హాయిగా హాయిగా కలిసి కలిసే వాళ్ళం కదా అని అప్పుడప్పుడు అనుకుంటా. అది ఒకటైతే ఉంది. ఇది చదువుతుంది ఉమ్. మా అమ్మమ్మ మా మమ్మీ పెట్టేవాళ్ళు. అది ఇప్పుడు ఆ రెసిపీని నేను చేసి దీని వల్లనే డెవలప్మెంట్ అయ్యాను. హోటల్ కూడా డెవలప్మెంట్ అయిపోయింది. అంటే ఇంకా మేము అనుకున్న రీతి కాలేదు కానీ పర్వాలేదు అయింది. అందరు చదువుకుని తినాలి, బామ్మని చూడాలి. ఆ, మేము సర్వపిండి కంటే బామ్మ కోసం వస్తారేమో ఇక్కడ. ఇక్కడి నుంచో వస్తారు నాన్న, చాలా మంది వస్తారు. ఆ, అలాగే అందరు రావాలని, ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేయాలని అన్నదే నా కోరిక. సూపర్ అమ్మ. ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ ఇంకెక్కడైనా బ్రాంచ్ పెట్టాలనే ఆలోచన ఉంది, మనోడికి ఉంది. ఉమ్. ఒక 2 ఇదే పేరు. బ్రాంచీలు పెట్టాలి అని ఉంది వాడికి. ఆ భగవంతుని దయ. దయ. ఇప్పుడు ఒకటైతే ఇలా నడుస్తుంది. ఉమ్. ఇక అది భగవంతుడు కోరుకుంటే తప్పనిసరి చేస్తాడు మా వాడు. కొనైతే ఊరుకోడు. 4-5 బ్రాంచీలు పెట్టాలని వారి ఆరాటం. అందరు చూడండి, ఫాలో కొట్టండి, లైక్ చేయండి, ఉమ్. అందరు రండి, సరిపోయిన తినండి, చాలా చాలా బాగుంటది మా హోటల్లో. ఉమ్. ఒక్కసారి వచ్చి తిని చూడండి, మీకే తెలుస్తుంది తెలుస్తుంది ఎలా ఉందో. చెప్పండి. సర్వపిండి సూపర్ అమ్మ. అదిరిందా? అదిరింది. సూపర్ టేస్ట్. మనం ఎంత మంచిగా హాయిగా ఉంటే, సంతోషంగా ఉంటే భగవంతుడు కూడా చూస్తాడా, ఎందుకుంటాడు ఉమ్. కదా. అవును. మౌనమే నీ భాష ఓ మూగ మనస, తలపులు ఎన్నెన్నో తలసుకు బ్రతికేవు, మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఉన్నది వదిలేవు లేనిది వలచీవు, ఒక పొరపాటుకు యుగములు వగసేవు, మౌనమే నీ భాష ఓ మూగ మనస. సూపర్ అమ్మ. ఉన్నది వదులుకోవద్దు, లేని దానికి ఆరాట పడకూడదు, ఉన్న దాంట్లో తృప్తి పొందాలి. పడాలి. ఎన్నో రోజులు దాన్ని వలుచుకుంటా ఉంటే ఏమవుతుందయ్యా. ఉన్నది వదిలేవు, లేనిది వగసేవు, ఒక పొరపాటుకు దాన్ని వదిలిపెట్టే ఇంకోటి చేసుకో. ఇంకా ఎన్నుంటాయి ప్రపంచంలో బ్రతకాలంటే. అందరి దానికోసం ఆరాటపడుతుంది. ఆరాటపడద్దు, ఉన్న దానిలో తృప్తి పడాలి. ఇప్పుడు బామ్మ, ఇప్పుడు కొంతమంది ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని స్టార్ట్ చేయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా? అనుకునే వాళ్ళు ఎప్పుడైనా అనుకుంటారు. నువ్వు సక్సెస్ అయినాక ఏమనుకుంటారు? అప్పుడు మనం ఇలా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఆ అమ్మాయి సక్సెస్ అయింది చూడు, ఎంతమంది బతుకుతుంది, అది మనకి తృప్తి కాదా? కొంచెం కష్టపడు, ఏమైతుంది అనుకోని. మనం తప్పు చేస్తలేం కదా నాన్న. కష్టపడి ఈ చట్నీ తయారు చేసి అమ్ముతున్నాం, ఇది తప్పేది కాదు కదా. బిజినెస్. ఈ పచ్చళ్ళు పెడుతున్నాం, అమ్ముకుంటున్నాం, తప్పేం కాలేదు. ప్రతి ఒక్కరికి బ్రతుకుదేరు దొరుకుతుంది కదా. హైదరాబాద్ అంటే 1.5 కోటి మంది అంటారు. ఆ 1.5 కోటి మంది ఎంతమంది ఎన్ని రకాలు చేసుకుని బతుకుతారు. మనం కూడా అలా బతకాలి. నేను ఇలా రిక్షా దొక్కుతున్నా అని బాధపడి, ఆ రిక్షా ఒకనాడు కారు కావచ్చు, ఆ కారుకు ఓనర్ కావచ్చు, తెలియదు. ఎలా తెలుస్తుంది? పట్టుదల ఉంటే ఎప్పుడు సాధించలేనివి లేదు. ఒక సంకల్పంతో పెట్టు,
ఎందుకు సాధించవు? తప్పనిసరి సాధిస్తారు. ఎందుకంటే భయపడద్దు దేనికి. ఇప్పుడు నాకు ఇవాళ ఏమి లేదు ఒక ఊరు మొత్తం కొట్టుకుపోతుంది అట్లా కొట్టుకుపోతుంటే అందులో ఒక షావుకారి కూడా కొట్టుకుపోతున్నారు. వీళ్ళందరూ నా ప్రాణాలు ఎట్లా దక్కించుకోవాలి అనుకుంటున్నారు. ఆ కోమటాయన ఏమనుకుంటాడు తెలుసా, నేను అవతలి ఒడ్డుకు ఈ ప్రాణాలతో ఉంటే పొట్టకెట్లా ఏం చేయాలనుకుంటున్నాడు. చూసావా ఆలోచన విధానం. అప్పుడు పోతా ఉంటే ఆ నీళ్ళకి వెళ్ళి కొట్టుకుపోతుంటే ఇంత తుంగ కనబడ్డాడట గడ్డి. ఆ గడ్డి మోపు ఇలా పట్టుకున్నాడంట. ఆ పట్టుకొని మెల్లగా ఒడ్డుకు చేరుకొని ఆ ఒడ్డు ఆ గడ్డి మోపు అక్కడ పెట్టుకొని కూర్చున్నాడంట. కూర్చుంటే ఆ మగపోతే ఒక 5 రూపాయలు, అప్పుడు 5 రూపాయలే గొప్ప. 5 రూపాయలన్నా రాకపోతాయా, 2 రూపాయలన్నా రాకపోతాయా అని కూర్చున్నాడు. ఆ అక్కడి నుంచి ఒక ఆవుని తీసుకొని ఒక కూలాయన పోతున్నాడట. పోతుంటే పాపం ఆవుకు పొద్దున్న నుంచి ఏం లేదు, అన్ని కొట్టుకుపోయినాయి కదా, నా బొడ్లో ఉన్న రూపాయలు ఉన్నాయి. అప్పుడు చిల్లర పైసలు కదా చూసుకుంటే ఉన్నాయంట. ఉన్నాయని అక్కడికి వచ్చి ఏమయ్యా షావుకారి గడ్డి మొక్కు ఇంత కమ్ముతావు అని అడిగింది. 5 రూపాయలు ఎక్కువ ఏమొద్దు నాకు అన్నాడు. అనగానే బొడ్లో నుంచి 5 రూపాయలు చూపించి ఆ గడ్డి మొక్కుని తీసుకున్నాడు. 5 రూపాయలు సంపాదించి ఇంకేమనుకుంటున్నాడు తెలుసా ఆయన, అవును మళ్ళీ రేపేలా అని 2 రూపాయలు పెట్టి కొనుక్కొని తిని ఈ 3 రూపాయలు దాచుకొని తెల్లారి మళ్ళీ కొద్దిగా తుంగ తీసుకొని మళ్ళీ కూర్చున్నాడట అక్కడ కొనుక్కొని వచ్చి. అది 10 రూపాయలు వచ్చింది. ఆ 10 3 రూపాయలు ఖర్చు పెట్టుకొని 7 రూపాయలు పట్టుకొని మళ్ళీ అలా 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 డెవలప్, చిన్నగా డెవలప్మెంట్ అయ్యా. అట్లా కొంటూ వాడు ఎంతో సంపాదించాడు. మనిషి ఆలోచనలోనే ఉంటుంది డెవలప్మెంట్. ఎలా కావాలి అన్న ఆలోచనలు ఉండాలి మనకి. ఈ రోజు 10 రూపాయలు దొరికినాయి, 20 రూపాయలు తిందాం, రేపటి సంగతి తిందాం అన్నది కాదు. రేపెట్లా 5 ఇప్పుడు 10 రూపాయలు సంపాదించాం అనుకో, 5 తిను, 5 పక్కకి వేసుకో. ఏ రోజు ఏం ఖర్చులు వస్తాయి మనకి తెలియదు కదా. అలా కూడబెట్టుకోవాలి, సంపాదించుకోవాలి, అందరు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కార్తిక్. నేను గోపాల్ నగర్లో ఉంటాను. నియర్ బై బామా స్టోరీస్కి దగ్గరే నా రూమ్ ఉంది. ఎక్కడ చూసినా కూడా మీకు ఈ కాలంలో ఇంత అథెంటిక్ ఫుడ్ అయితే దొరకదని నా ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు. కరీంనగర్ బేస్డ్ ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ సర్వపిండి అవ్వచ్చు, బందోష అవ్వచ్చు. ఇక్కడ చాలా ఫేమస్, రెగ్యులర్గా అయిపోయింది నాకు. ఇంతకుముందు ఎక్కడ వేరే దగ్గర తినేవాడిని, అంత సాటిస్ఫైయింగ్ అనిపించకపోయేది. ఎప్పుడైతే చూసాను, ఒక 2 months బ్యాక్ చూసా, లైక్ ఇక మార్నింగ్ లేవాలి, ఇక్కడికి రావాలి, తినాలి, అదే రెగ్యులర్ ఐటమ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మోస్ట్ ఫేమస్లీ సర్వపిండి ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయవచ్చు, అందరికి పిచ్చిగా నచ్చుద్ది. లైక్ యూనో మా అమ్మమ్మ వాళ్ళు చేస్తారు కదా సర్వపిండి, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, బాగా చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ 1 more స్పెషల్ ఈస్ బందోష. నేను ఫస్ట్ టైం ఇక్కడ బందోష ట్రై చేసా, అప్పటి నుంచి అది కూడా నా ఫేవరెట్ డిష్కి వెళ్ళిపోయింది. యూ కెన్ కమ్ అండ్ ట్రై బామా స్టోరీ.